శ్మశానం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. గాలి చల్లగా వీచింది. చెట్లు నెమ్మదిగా కదిలాయి. బేతాళుడు మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. కాని విక్రమార్క ఆగలేదు. మళ్లీ అతన్ని పట్టుకుని భుజంపై వేసుకుని ముందుకు నడుస్తున్నాడు. రాజు విక్రమార్క. బేతాళుడు మెల్లగా కదిలి తలక్రిందుగా వేలాడుతూ నవ్వాడు. రాజా, నువ్వు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పావు. కాని ఈసారి సమాధానం చెప్పడం అంత సులభం కాదు. విక్రమార్క అడుగులు మాత్రం ఆగలేదు. బేతాళ దగ్గరకు వంగి మెల్లగా అన్నాడు. ఈసారి కథ గర్వం గురించి, మరియు నిజమైన ప్రజ్ఞ ఎవరిదో గురించి వినురాజా. గాలి ఒక్కసారిగా మారింది. శ్మశానం మసకబారుతూ మరో ప్రపంచం తెరుచుకుంది. Welcome, welcome. Finest silks and spices right here. Oh, these colors are beautiful. ఒక అందమైన రాజ్యంలో వీణాధరి అనే యువకుడుండేవాడు. అతడు అసాధారణమైన సంగీత ప్రతిభ కలవాడు. వీణ వాయిస్తే అడవిలో జంతువులు కూడా ఆగి వినేవి. పక్షులు మౌనంగా కూర్చునేవి. అతని సంగీతం అంత మధురం. కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. వీణాధరి తన ప్రతిభ మీద చాలా గర్వపడేవాడు. నాలాంటి సంగీత విద్వాంసుడు ఈ లోకంలో లేడు అని ఎప్పుడూ చెప్పేవాడు. ఎవరైనా ప్రశంసిస్తే అతను ఇంకా గర్వంగా మాట్లాడేవాడు. ఒకరోజు రాజు అతన్ని సభకు పిలిచాడు. పెద్ద సభ. మంత్రులు, పండితులు, కళాకారులు అందరూ ఉన్నారు. రాజు అన్నాడు, నీ ప్రతిభ గొప్పది అంటున్నారు. చూపించు. వీణాధరి చిరునవ్వు నవ్వి వీణ తీసుకుని వాయించడం ప్రారంభించాడు. అతని సంగీతం వినగానే అందరూ మంత్రముగ్ధులయ్యారు. కాని ఒక మూలలో కూర్చున్న వృద్ధుడు మాత్రం నిశ్శబ్దంగా చూస్తున్నాడు. వీణాధరి గర్వంగా అడిగాడు, ఎలా ఉంది నా సంగీతం? వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, సంగీతం బాగుంది, కాని హృదయం లేదు. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. వీణాధరి కోపంతో, నువ్వెవరు అన్నాడు. వృద్ధుడన్నాడు, నిజమైన సంగీతం మనస్సును తాకాలి, కేవలం నైపుణ్యం కాదు అని చెప్పి ఒక సవాల్ పెట్టాడు. రేపు అడవిలో ఒక బాధలో ఉన్న మనిషి ముందు వీణ వాయించు. అతని మనస్సు మారితే నువ్వే గొప్పవాడు. వీణాధరి అంగీకరించాడు. మరుసటి రోజు అడవిలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. తన కుటుంబాన్ని కోల్పోయి బాధలో మునిగిపోయాడు. వీణాధరి వచ్చి తన ప్రతిభతో వాయించడం ప్రారంభించాడు.
సంగీతం అద్భుతం, శబ్దం పరిపూర్ణం. కాని ఆ మనిషి ముఖంలో మార్పు లేదు, విఫలం. వీణాధరి ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం? అనుకున్నాడు. వృద్ధుని నిజం. వృద్ధుడు ముందుకు వచ్చి వీణ తీసుకున్నాడు. నెమ్మదిగా మనసుతో వాయించాడు. అది పరిపూర్ణ సంగీతం కాదు. కాని ఆ బాధలో ఉన్న మనిషి కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. మెల్లగా అతని హృదయం ప్రశాంతమైంది. వీణాధరి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని గర్వం కరిగిపోయింది. బేతాళ ప్రశ్న. శ్మశానం మళ్లీ కనిపించింది. బేతాళుడు నవ్వి, రాజా, చెప్పు, నిజమైన గొప్ప సంగీత విద్వాంసుడు ఎవరు? విక్రమార్క అన్నాడు. ప్రజ్ఞ అంటే కేవలం నైపుణ్యం కాదు, మనస్సును తాకే శక్తి. కాబట్టి వృద్ధుడే నిజమైన గొప్పవాడు. బేతాళుడు నవ్వి, అహా రాజా, మళ్ళీ సరైన సమాధానం అంటూ మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయాడు.